హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానకి రామ్ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో డే మొత్తం ఫుల్ డే వ్లాగ్ అయితే తీయమన్నారు కదా. ఈ రోజు నుండి అయితే ఫుల్ డే వ్లాగ్, వారానికి 3 వీడియోలు అయితే ఫుల్ వీడియోలు అప్లోడ్ చేస్తాను. ఒకరోజు వీడియో 2 రోజులు డైట్ అయితే ఫాలో అవ్వండి. ఇంకా రాత్రి నుండి ప్రిపరేషన్ అయితే ఏముంటుందో ఏంటి అనేది అన్ని ప్రిపరేషన్ అయితే చేశాను. ఈ వీడియోలో చూసేసేయండి. ఇప్పుడైతే నేను అంటే రాత్రి నుంచి ఉదయం లేచిన వరకు ఏం చేస్తాను, ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత బ్రష్ చేసి స్నానం చేసిన తర్వాత అక్కడ నుండి అయితే వీడియో కంటిన్యూ చేస్తాను. చూస్తూ ఉండండి. ఇప్పుడైతే నేను రాత్రి చేసినంత చూసేసేయండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ రాత్రి నానబెట్టుకోవాలి. నేను ఏమేమి వేస్తున్నానో చూడండి. ఒక వాల్నట్ వేసుకోవాలి, సన్ఫ్లవర్ సీడ్స్ కొన్ని, ఒక 4 కిస్మిస్, పంకిన్ సీడ్స్ కొన్ని, ఒక అంజీరు, కొన్ని వాటర్ మిలన్ సీడ్స్, ఒక 2 బాదం వేసుకొని నీళ్ళు వేసేసి ఒక స్పూన్తో కలిపేసి మూత పెట్టి ఒక పక్కకు పెట్టుకోండి. ఇవి వచ్చేసి రాత్రి నానబెట్టడం మర్చిపోతే కనుక పొద్దున్న లేసి వేడి నీళ్ళల్లో ఒక పావు గంట సేపు నానబెట్టుకోండి. ఇంకో గిన్నెలో నీళ్లు వేసుకొని ఒక నిమ్మ చెక్కలో హాఫ్ నిమ్మ చెక్క తీసుకొని ఒక 4 భాగాలుగా కట్ చేసుకొని, కీరాలో సగం కీర చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పుదీనా వేసుకొని మూత పెట్టేసి రాత్రి అంతా ఈ వాటర్ అనేది నాననివ్వండి అనమాట. ఇవన్నీ సపరేట్గా ఈ సియా సీడ్స్ ఉన్నాయి కదా, సియా సీడ్స్ వచ్చేసి సపరేట్గా నానేయండి. దాంట్లో నానేయొద్దు, వడకట్టుకుంటే వడవవు అనమాట. నేనేం చేస్తానంటే అదంతా మిక్సీ పట్టేస్తాను కాబట్టి మీకు అంత అనిపించదు. సపరేట్గా నానబెట్టేసి ఇవన్నీ వడకడతాం కదా పొద్దున్న, వడకట్టేటప్పుడు ఆ సియా సీడ్స్ వేసుకొని వాటర్ అనేది తాగాలన్నమాట. పొద్దంతా ఆ గిన్నెలో నీళ్ళు ఉంటాయి కదా, పొద్దంతా తాగేయాలి. మనం 3-4 ఉదయం 6 నుంచి రాత్రి 6 వరకు ఒక 4 లీటర్ల నీళ్ళు అయితే తీసుకోవాలి. నేనైతే ఇలా 1 లీటరు, అలా 1 లీటర్ అయితే వేడి నీళ్ళు 1 లీటరు అలా తీసుకుంటాను అనమాట. ఇంకవైతే రాత్రి అన్నీ నానబెట్టేసి పక్కన పెట్టేసాను. పక్కన పెట్టేసిన తర్వాత ఉదయాన్నే లెగ్గానే వాష్రూమ్కి వెళ్ళే ముందు వెళ్ళొచ్చిన తర్వాత వెయిట్ అయితే చూసుకోవాలి. నా వెయిట్ చూశారు కదా, నేను వచ్చేసి 97 కేజీలు ఉండేదాన్ని, ఇప్పుడు 87 కేజీలు అయ్యాను. సో వెళ్ళొచ్చిన తర్వాత వేడి నీళ్ళు అయితే తీసుకున్నాను. వేడి నీళ్ళు తాగిన తర్వాత మళ్ళీ బ్రష్ చేసి స్నానం చేసేలోపు ఈ వేడి నీళ్ళు అనేవి తాగేయాలన్నమాట. తాగిన తర్వాత ఈ లోపు పని చేసుకుంటా ఈ వేడి నీళ్ళు కూడా తాగేసాను. తాగిన తర్వాత మళ్ళీ బ్రష్ చేసి స్నానం చేసి వచ్చి ఇంకొక 1/2 లీటర్ నీళ్ళు అయితే వేడి చేసుకుంటున్నాను. నేను ఓవెన్లో నీళ్ళు వేడి చేస్తాము. మేము చాలా సంవత్సరాల నుండి ఇలానే చేస్తాను. ఎవరికైనా తెలుసా ఓవెన్లో నీళ్ళు వేడి చేసుకుంటే ఏమైనా అవుతుందా ఏంటనేది? నాకు తెలీదు పెద్దగా. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో నేనైతే ఓవెన్లో వేడి నీళ్ళు అయితే 50 సెకండ్స్ పెట్టేస్తే నీళ్ళు అయితే వేడి అయిపోతాయి అనమాట. ఆ సియా సీడ్స్ ఏంటంటే ముందుగంటే నానబెట్టుకుంటే ఒక చిన్న గ్లాస్లో రాత్రి చెప్పాను కదా నానబెట్టుకుంటే అవి కొన్ని మన పుదీనా వాటర్ ఉంది కదా, ఆ పుదీనా వాటర్లో కొద్దిగా మనం వేడి నీళ్ళు తాగుతాం కదా, దాంట్లో కొద్దిగా కలుపుకోవచ్చు అనమాట. నేను రేపటి నుంచి అలానే చేస్తాను, మీకు అర్థమవుతుంది. నేను ఇందులో వేసేసి నా పని అవుతుంటగా ఇవి నానిపోతాయి అనమాట. నానినలోపు నా పని చేసుకుంటాను. ఇవి నానిన తర్వాత నేనైతే ఈ వాటర్ అయితే తీసుకుంటాను. ఈ వాటర్ వచ్చేసి 1/2 లీటర్లో ఒక 2 స్పూన్లు అయితే వేసుకోవాలన్నమాట. సియా సీడ్స్ చాలా మంచిది, తాగితే చాలా మంచిది అనమాట. పొద్దున్న లేసి నేను జ్యూస్ తాగే టైంకి నేను 1 లీటర్న్నర వాటర్ అయితే తీసుకుంటాను. పొద్దున్న చూశారు కదా, 1/2 లీటర్ వాటర్ అయితే వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత 1/2 లీటర్ వాటర్ అయితే తాగాను. వెయిట్ చూసుకున్న తర్వాత బ్రష్ చేయక మునుపు బ్రష్ చేసి స్నానం చేసిన తర్వాత ఇలా సియా సీడ్స్ కలుపుకొని ఒక 1/2 లీటర్ అయితే తీసుకుంటాం అనమాట. మనం టీ కాఫీ తాగక మునిపే ఒక 1/2 లీటర్ నీళ్ళు అయితే తీసుకోవాలి. అవి వేడి గోరెచ్చని నీళ్ళైనా పర్లేదు తీసుకోవాలన్నమాట. డైరెక్ట్గా లెగ్గానే మనం టీ కాఫీ అనేది తాగకూడదనమాట. ముందు నీళ్ళు వాటర్ తాగిన తర్వాతనే టీ కాఫీ తాగాలి. ఇంకా నేను వచ్చేసి గ్రీన్ టీ కూడా తీసుకున్నాను. గ్రీన్ టీ అంటే లెఫ్ట్ హ్యాండ్ టీ తీసుకుంటున్నాను అనమాట. నేను కాఫీ టీలు ఏదైనా తలనొప్పి వస్తే టీ అయితే తాగుతున్నాను. కాఫీ టీ అనేది ఎవరికైనా అలవాటు ఉంటే మాత్రం షుగర్ తక్కువ వేసుకొని తాగండి. మళ్ళీ ఏంటంటే ఈ కొంతమంది లెమన్ టీ కూడా చేసుకుంటారు. లెమన్ టీ కూడా చేసుకునేటప్పుడు బెల్లం కానీ తేనె కానీ వాడండి. తేనె కానీ బెల్లం కానీ వాడుకోవచ్చు. షుగర్ అనేది అవాయిడ్ చేస్తే చాలా మంచిదన్నమాట. షుగర్ అనేది తక్కువ ఇంకా పూర్తిగా మానేస్తే చాలా మంచిది. నేను ఇంకా సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను. మా పాపకి ఎగ్జామ్స్ కదా, వీడియో తీయడానికి అవ్వలేదన్నమాట. తనైతే ఎగ్జామ్స్కి చదువుకుంటుంది, అందుకనే ఇంకా నేనైతే సెల్ఫీ వీడియో తీసుకున్నాను. తన దగ్గరికి వచ్చాను చిన్న వీడియో తీయనేసి. గ్రీన్ టీ అయితే తాగేశాను, లిఫ్ట్ అండ్ టీ. తాగిన తర్వాత ఆ పని చేసుకునే లోపు ఇవైతే సబ్జా గింజలు నానిపోయేవి. మళ్ళీ ఓవెన్లో ఒక 50 సెకండ్స్ పెట్టేశాను. గోరెచ్చగా అయిపోయేవి అనమాట. వేడివేడిగా ఈ నీళ్ళు అయితే తాగేశాను అనమాట.
ఈ నీళ్ళు తాగిన తర్వాత నాకు ఇంట్లో పిల్లలకి లంచ్ అదే టిఫిన్ రెడీ చేయాలి, లంచ్ బాక్సులు కట్టాలి, ఇంక ఇంట్లో కూర అన్నీ వండాలన్నమాట. ఇంకా వండాలి కదా. మనం ఏంటంటే జ్యూస్ తాగేలోపు కొద్దిగా ఎనర్జీ కూడా ఉంటుంది ఈ నీళ్ళు తాగితే. ఈ పని అయ్యేలోపు మొత్తం నాకు జ్యూస్ టైం అయ్యేలోపు ఈ పని అంతా అవుతుందన్నమాట. పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని గిన్నెలు అవి ఇవి ఉంటే ఆ పని చేసుకుంటాను. చేసుకున్న తర్వాత జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఈ లోపు వచ్చేసి మా పాప వచ్చింది, ఏం చేస్తున్నాం అనేసి మొత్తం ఒకసారి చూపించి మన ఇంట్లో పని ఎంత ఉందో ఏంటనేది పని చేసుకుంటా వీడియో చేయాలంటే చాలా కష్టం అవుతుంది. సో రాత్రి నానబెట్టుకున్నాను కదా జ్యూస్కి. ఇవి వచ్చేసి పొద్దున్న లేసి వచ్చి దాంట్లో రాత్రి కూడా నానబెట్టేయండి. డేట్స్ ఎవరికైనా గట్టిగా ఉంటే నానబెట్టేయండి, లేదంటే పొద్దున్న లేసి వేసుకోండి. మిక్సీలో మనము వేసుకోవడానికి మనకి కొద్దిగా కరివేపాకు, అల్లం ముక్క కూడా యాడ్ చేయండి, చాలా మంచిది. అల్లం ఇంట్లో లేదు అందుకే యాడ్ చేయలేదనమాట. కొద్దిగా కరివేపాకు, ఇంకా డేట్స్ ఉన్నాయి కదా అవి లోపల విత్తు తీసేసి ఇంకా అది వేసేసేయండి. అది వేసిన తర్వాత కొద్దిగా గట్టిగా ఉంది, రాత్రే నానబెట్టుకుంటే చాలా మంచిది అనుకున్నాను. తర్వాత ఇవి వచ్చేసి అన్నీ వడకట్టేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకేసారి నీళ్ళు వేసేసి గ్రైండ్ చేయకండి, ఎందుకంటే అవి మెత్తగా అవ్వవన్నమాట. నీళ్ళన్నీ వడకట్టేసి వచ్చేసి ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో వచ్చేసి నేను ఆరెంజ్ వేసుకున్నాను కదా, ఒకరోజు ఆరెంజ్ వేసుకుంటే మనం అది 2 days చేసుకోవాలి. మీకు 2 daysకి డైట్ అది చెప్పాను కాబట్టి ఇప్పుడు వచ్చేసి నేను యాపిల్ వేస్తున్నాను. ఈరోజు డైట్ మొత్తం 2 days చేసుకోండి. ఈరోజు చేశారంటే మళ్ళీ ఈరోజు సేమ్ డైట్ మళ్ళీ రేపు కూడా చేసుకోండి. అలా చేసుకుంటే మీకు చాలా మంచిదనమాట. ఒక యాపిల్ 2 రోజులు చేసుకోవచ్చు. నేను యాపిల్ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి పుదీనా అంతా తీసుకున్నాను కదా, వేస్ట్ ఎందుకు చేయాలి అనేసి నేను పుదీనా కీరా వచ్చేసి వేసేసి మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టిన తర్వాత ఈ జ్యూస్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయకపోతే మీకు తెలియదు అనమాట ఎలా ఉంటుంది ఏంటో అనుకుంటారు, కానీ బాగుంటుందన్నమాట. జ్యూసు చాలా టేస్ట్గా ఉంటుంది, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్, యాపిల్ అన్నీ ఉంటాయి కదా, కరివేపాకు, కొత్తిమీర. కరివేపాకు మంచిది అనమాట. కరివేపాకు ఎందుకు యాడ్ చేస్తామంటే మనం కొద్దిగా ఫుడ్ అనేది తగ్గిస్తాం కదా, జుట్టు అనేది ఊడకుండా ఉంటుందనేసి మనం కరివేపాకు అనేది యాడ్ చేస్తామన్నమాట. పుదీనా కూడా చాలా మంచిది, అల్లం కూడా చాలా మంచిది. అల్లం వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఇంకా మంచిది. అల్లం లేదు ఇంట్లో, రేపటి నుంచి ఇంట్లో ఉంటే యాడ్ చేస్తాను అల్లం కూడా. మీరైతే యాడ్ చేసుకోండి. ఇంకా నేనైతే ఆ నానబెట్టుకున్న నీళ్ళతోనే గ్రైండ్ చేసేసి ఇంకొన్ని నీళ్ళు వేసేసి వడకట్టేసాను అనమాట. గ్యాస్ ప్రాబ్లం లేని వాళ్ళు ఇలా వడకట్టకుండా తాగేసేయండి. గ్యాస్ ప్రాబ్లం ఉంటే మాత్రం ఇలా వడకట్టుకొని తాగండి, లేదంటే పొద్దంతా ఏదో తేనుపులు వస్తూనే ఉంటాయి అన్నమాట. నాకు కొద్దిగా గ్యాస్ ప్రాబ్లమే ఉంది, అందుకని వడకట్టేస్తాను. ఇలా చక్కగా వడకట్టేస్తే తొందరగా తాగేస్తామన్నమాట. ఇలా వడకట్టకపోతే గొంతుకాడ ఏదో అడ్డినట్టే ఉంటుంది. ఈరోజు అయితే జ్యూస్ అయితే కొద్దిగా ఎక్కువ అయిందనమాట, కొద్దిగా ఎక్కువే చేశాను. దాంట్లో కొద్దిగా నిమ్మకాయలు ఉంటే మనము రాత్రి నానబెట్టుకున్నాం కదా, ఆ నిమ్మకాయలు తీసేసి ఇందులో పిండేసాను. పిండేసిన తర్వాత జ్యూస్ అయితే తాగేసాను అనమాట. జ్యూస్ అయితే చాలా బాగుంటుంది. పుదీనా, కరివేపాకు వేస్తాము, అదే వేస్తాము, ఇదే వేస్తాము, ఏమో బాగోదేమో అనుకోవచ్చు, కానీ బాగుంటుంది. ఇద్దరికైతే జ్యూస్ అయితే సరిపోతుంది. నేను వచ్చేసి మా పాపకి నేను మా పాప చేస్తాము, తనకి నాకు అనేసి అలవాటు మీద కొద్దిగా ఎక్కువే చేసేసాను అనమాట జ్యూస్. నేను ఒక్కదాన్నే తాగేసాను, పర్వాలేదు. మనం 9 గంటలకు జ్యూస్ తాగుతాం కదా, ఇంకా మనం 11-12 వరకు ఇంకా ఆకలి అనేది వేయదనమాట. ఒకసారి మీరు కూడా చూడండి, జ్యూస్ తాగిన తర్వాత ఆకలి వేస్తుందేమో అనేసి. నాకైతే ఆకలి అనే వేయదు, ఈ జ్యూస్ అనేది మంచిగా పనిచేస్తుంది అనమాట. మనం ఇంట్లో పని, పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో గిన్నెలు, బట్టలు, ఇంకా వంట పని అన్నీ అయ్యేదాకా నాకు ఆకలి అనేది వేయదనమాట. మళ్ళీ టైం టు టైం తినాలి కాబట్టి ఇంకా నేనేంటంటే రెడీ చేసుకుంటాను ఫుడ్ అనేది. నాకు అనేది ఎవరికి ఏమో కానీ ఎవరికేమీ కాదండి, అందరికీ అలానే ఉంటుంది. జ్యూస్ తాగిన తర్వాత ఆకలి అనేది వేయదు, డ్రై ఫ్రూట్స్ జ్యూసు. ఇంకా రేపటికైతే ఈ యాపిల్ అయితే ఉంచుతున్నాను. రేపు ఏదైనా ఒక యాపిల్ కానీ, ఆరెంజ్ కానీ, లేదంటే వాటర్ మిలన్ కానీ వేసేటప్పుడు చూపిస్తాను. రేపు కానీ యాపిల్ వేస్తే యాపిలే వేస్తాను, లేదా అంటే వాటర్ మిలన్ వేస్తాను. మీకు ఒక రోజు డైట్ మీరు 2 రోజులు ఫాలో అవుతారు కాబట్టి నేను రోజు చూపించింది అయితే చూపించను. మీరైతే నేను ఒక రోజు చూపించింది మీరు 2 రోజులు చేసుకోండి. ఈ నీళ్ళు అయితే నానబెట్టుకున్నాను కదా, సియా సీడ్స్ నీళ్ళు. ఈ నీళ్ళు వచ్చేసి అప్పుడప్పుడు ఈ వంట చేసుకుని పని చేస్తుండే కొన్ని ఈ సియా సీడ్స్తోనే తాగేస్తాను. పుదీనా, కీరా ముక్కలు, నిమ్మకాయ ముక్కలు తీసేసాను, దాంట్లోనివి తీసేసి ఇంకా సియా సీడ్స్ ఒక్కటే ఉన్నాయన్నమాట. అందులో చక్కగా అవి తాగుకుంటా పని అయితే చేసుకుంటానన్నమాట. ఇంక మా చెల్లి వాళ్ళ పాప ఉంది కాబట్టి నాకు కొద్దిగా ఈ వీడియో చేసుకొని, నా వీడియో చూపించుకొని, వంట పని చూపించి నాకు ఇంట్లో పని అయితే చాలా ఎక్కువ అవుతుందన్నమాట. నేను వారానికి 3 రోజులు అయితే వీడియో చేస్తాను, 3 వీడియోలు పెడతాను వారానికి. ఎందుకు అంటే
నాకు పూజలు ఉంటాయి, ఇంట్లో పిల్లల స్కూలు వీడియో పనులు ఉంటాయి, పిల్లల లంచ్ బాక్సులు అవి ఉంటాయి కదా, వీడియోస్ చేయాలి. మళ్ళీ ఇక్కడ డైట్ వీడియోలు చేసి పాటిస్తుండగా డైట్ వీడియోలు పెడితే నాకు ఓపిక ఉండదనమాట. మనం తినేదే తక్కువ ఫుడ్, దానికి ఇంకా మళ్ళీ ఓపిక ఉండదు. సో చాలామంది ఎక్సర్సైజు అది నేను ఇంకో వీడియోలో చెప్తానులేండి. మీరు ఈ వీడియో పూర్తి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది, చూడకపోతే అర్థం కాదు కాబట్టి నేను ఇంకో వీడియోలో చెప్తాను. ఈరోజు లంచ్కి వచ్చేసి నేను గోకరకాయ వండుతున్నాను అనమాట. గోకరకాయ టమాటా కర్రీ అనమాట. గోకరకాయ, మనం బెండకాయ, మళ్ళీ బీరకాయ, సొరకాయ ఇలాంటి కూరలే మనం వండుకోవాలన్నమాట. మనకి ఆకలి అనేది తక్కువ వేస్తుంది, కూర అనేది ఎక్కువ తీసుకుంటాం కాబట్టి మనకి ఇలాంటి కర్రీసే వండుకోవాలి. నేనైతే గోకరకాయ అయితే చిన్న చిన్న ముక్కలుగైనా కట్ చేసుకోవచ్చు, నాకు టైం అవుతుంది, పిల్లలకి లంచ్ బాక్సులు కట్టాలి, నా డైట్ ఫుడ్ వండుకోవాలనేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేస్తాను. పర్వాలేదు, గోకరకాయ ఇలానే కట్ చేసుకొని వండుకుంటాము మేమైతే. నాకు ఆ అలవాటు మీదనే కట్ చేసేస్తున్నాను. ఇంకా చేయితో చేశాను, చాకుతో చేశాను, ఇంకా టైం అయిపోతుంది అనేసి గోకరకాయ అయితే కట్ చేసుకున్నాను. గోకరకాయలో కొద్దిగా కొద్దిగా ఉడకబెట్టి వండుకోవాలన్నమాట. నేనైతే గోకరకాయ అనేది కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత గోకరకాయ కూడా ఉడకబెట్టేసాను. నేను పని చేసుకుంటా ఒక పక్క వచ్చేసి 3 స్పూన్లు రైస్ అయితే ఉడకబెట్టేసాను అనమాట. బ్రౌన్ రైస్ ఈరోజు అయితే మనకు లంచ్లోకి వచ్చేసి బ్రౌన్ రైస్ వండుతున్నాను. మనం వారంలో ఒక 2 డేస్ అయితే రైస్ అయితే తీసుకోవాలి, మరి రైస్ మానేయకూడదనమాట. అందుకని బ్రౌన్ రైస్ అయితే ఒక 3 స్పూన్లు రైస్ మంచిగా కడిగేసి తర్వాత పొయ్యి మీద పెట్టేశాను అనమాట. నా పని అంతా అయ్యేలోపు చక్కగా రైస్ ఇది ఎక్కువసేపు ఉడుకుతుంది కాబట్టి అందుకనే మనం ఒక గంటన్నర ముందే పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట. టైంకి తింటాం కాబట్టి మనకు టైంకి రెడీ అయిపోవాలి. బ్రౌన్ రైస్ అయితే చక్కగా ఉడికిపోయింది. బ్రౌన్ రైస్ ఉడికిపోయిన తర్వాత గోకరకాయల నుంచి చక్కగా చిక్కేసాను కదా, ఆ గోకరకాయలు వచ్చేసి అవి ఉడకబెట్టేసాను అనమాట. అవి మంచిగా ఉడకాలన్నమాట, ఎందుకంటే మనము ఆయిల్ తక్కువ వేస్తాము వండేటప్పుడు కాబట్టి చక్కగా ఉడికిపోవాలి. చక్కగా ఉడికిపోయిన తర్వాత ఆ నీళ్ళన్నీ వడకట్టేసాను. ఇంకా కళాయిలో ఒక్క పచ్చిమిరపకాయ వేసానండి నేను. ఒక్క పచ్చిమిరపకాయ, ఒక ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్, కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో వచ్చేసి టమాటాలు వేసుకున్నాను. టమాటాల్లో ఉప్పు, పసుపు వేసుకోవాలి. గడ్డుప్పు వాడుకోవాలి మనము డైట్ రెసిపీల్లో గడ్డుప్పు వాడుకుంటే మంచిదనమాట. కొద్దిగా ఉప్పు పసుపు వేసిన తర్వాత టమాటా అనేది సగం ఉడికిందనమాట. సగం ఉడికిన తర్వాత గోకరకాయలు కూడా వేసేసాను. ఉడికించిన గోకరకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. అవి వేసిన తర్వాత 4 వైపులు కలిపి కొద్దిగా వేగిన తర్వాత కొన్ని వాటర్ అనేది వేసుకోవాలన్నమాట. మరి మనం ఆయిల్ వేయలేదు కాబట్టి కూర అనేది మాడిపోతుంది. మూత పెట్టి ఉడికించుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఇంకో మిక్సీ గిన్నెలో కొద్దిగా కొబ్బరి, నువ్వులు, వాల్నట్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ వేసి మనం పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. కొబ్బరి పేస్ట్ లాగా పొడి మనం వాల్నట్ అలాంటివి దంచుకొని వేసుకోవచ్చు. కొబ్బరి వేసేటప్పుడు అన్నీ ఒకసారి వేసేసి మిక్సీ పట్టేయాలి. ఈ ఉడికినప్పుడు ఇది గోకరకాయ అనేది సగం ఉడికిపోయింది కదా, చక్కగా ఉడికిపోయింది కదా కర్రీ. ఇప్పుడు వచ్చేసి పేస్ట్ చేసుకున్నాం కదా మనం కొబ్బరి, నువ్వులు, వాల్నట్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఈ పేస్ట్ అనేది చేసుకున్నాం కదా కొబ్బరి వేసేసి. కూర కొద్దిగా టేస్ట్గా కోసమే, టేస్ట్ హెల్దీ బాగుంటుంది. మనం ప్రతి ఒక్క కూరలో కొబ్బరి, నువ్వులు ఇలా వాల్నట్ కలుపుకొని వేసుకుంటే బాగుంటాయి, టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది అనమాట. అది వేసేసి 4 వైపులు కలిపేసి కూర అయితే ఆపేసాను అనమాట. ఇంకా ప్యాన్ పెట్టుకున్నాను. పన్నీర్ అయితే ఫ్రై చేసుకోవాలి. మనం నాన్ వెజ్ తినేటట్టు ఉంటే మాత్రం ఎగ్ ఉడకబెట్టుకోండి. నాన్ వెజ్ తినము అంటే పన్నీర్ తీసుకోండి. 3 పూటలు పన్నీర్ తీసుకుంటే చాలా మంచిది. పూటకి ఒక 4 పీసులాగా తీసుకోండి. తీసుకొని లేని వాళ్ళు వచ్చేసి ఎగ్ తీసుకోవచ్చు. ఇంకా పన్నీర్ కూడా తిన్న వాళ్ళు వచ్చేసి ఇంకా వేయించిన పల్లీలు ఉంటాయి కదా, అవి కూడా తీసుకోవచ్చు అనమాట. పల్లీలు కూడా మంచిదే, ప్రోటీనే మనకి. నేనైతే ఇప్పుడైతే పన్నీర్ అయితే ఫ్రై చేసుకున్నాను కదా, ఇప్పుడైతే కర్రీ వేసుకుంటున్నాను. ప్లేట్లో ఇంకా మీల్ అయితే వేసుకుంటున్నాను అనమాట. నేను కర్రీ చేశాను కదా, ఆ కర్రీలో సగం అయితే నేనే వేసుకున్నాను. మిగతా సగంలోన నేను తింటే నైట్ ఉంచుకుంటాను, లేదు అంటే పిల్లలు ఎవరైనా తినేస్తారు. డైట్ ఫుడ్డే కానీ బాగుంటుంది కర్రీ వచ్చేసి. మనం ఏదైనా చేసేటప్పుడు మాత్రం ఆయిల్ తక్కువ వేసినా ఏదేసినా ఎలానో ఉంటుంది కదా, ఇలాంటప్పుడు మాత్రం కర్రీస్ అయితే బాగా కుదురుతాయి. నేనైతే ఒక 3 స్పూన్లు రైస్ అయితే ఉడికించాను కదా, చూడండి ఎంత అయ్యిందో. కరెక్ట్గా ఒక 3 స్పూన్లు రైస్ అయితే అయ్యిందనమాట. రైసు, కీరా ముక్కలు, ఫుల్ కీరా పెట్టుకున్నాను. తొక్కతో తింటే నాకు కొద్దిగా ఏదో అనిపించింది అనమాట, అందుకని మరి తొక్క తీసేసాను. మీరైతే తొక్కతోనే తినండి, తొక్కతోనే తింటే మంచిది. నేను ఏదో ఒక అలవాటు మీద తీసేసాను తొక్క వచ్చేసి.
అంటే రోజు మా ఆయనకి ఇచ్చేటప్పుడు తొక్క తీసేసి ఇస్తానన్నమాట. అలా అలవాటు మీద గీసేసాను. తొక్క తీయకుండా తింటే మంచిదనమాట. ఫస్ట్ అయితే ఫుల్ కీర తీసుకొని తర్వాత వచ్చేసి అన్నం కూర పన్నీర్ నంచుకొని అన్నం కూర అయితే తినాలి. అన్నం వచ్చేసి నేను 3 స్పూన్లు వేసుకున్నాను కదా. కర్రీ చూసారు ఎంత, అన్నంకి డబల్ వేసుకోవాలి కర్రీ వచ్చేసి. అప్పుడే మనకి కడుపు ఫుల్గా ఉంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది అనమాట. మనకి ఏ ప్రాబ్లమ్స్ అనేవి రావు. చూడండి ఇన్ని గనం తింటే ఏ కడుపు నిండదండి. ఇప్పుడు పన్నీర్ 4 పీసులు, ఒక ఫుల్ కీర, 1 కప్పు కర్రీ, 1 కప్పు అన్నం తీసుకున్నాం కదా. 2 కప్పులు కూర అయితే 1 కప్పు అన్నము. ఇదంతా తీసుకుంటే ఇంక కడుపు అనేది ఫుల్గా అయిపోతుంది అనమాట. ఇంకా మధ్యాహ్నం నేను వచ్చేసి తినే టైం వచ్చేసి 11:30, 12 మధ్యలో తినేసాను. ఇంకా 12 అవ్వలేదనమాట అప్పటికి. నేను ఇంకా టైం చూపిస్తాను అనుకున్నాను, ఈ హడావిడిలో మర్చిపోయాను అనమాట. పాప ఉంది, మా చెల్లి వాళ్ళ పాప ఉంది, తనకు స్నానం చేయించేసి ఇంకా నా మీల్ అంతా రెడీ చేసుకొని తినేసరికి నాకు టైం మీద గుర్తులేదు. టైం చూపించుంటే బాగుండేది మీకు కూడా. ఒకరు కామెంట్ అయితే చేశారు, ఈవేళ పెట్టిన వీడియోకి అయితే కామెంట్ చేశారు. ఇది నేను సాటర్డే చేసిన వీడియో అండి, నేను నెక్స్ట్ డేనే పోస్ట్ చేస్తున్నా. ఫ్రైడే చేసిన వీడియో సాటర్డే పోస్ట్ చేశాను. సాటర్డే చేసిన వీడియో ఇప్పుడు నెక్స్ట్ డే సండే రోజు పోస్ట్ చేస్తున్నాను. మీరు డైట్లో ఉన్నారు కదా, లంచ్ ఎలా తింటున్నారు కదా అని అడిగారనమాట. అది నేను ఒక 15 డేస్ అవుతుంది నా వీడియోస్లోకి వెళ్తే. 15 డేస్ కిందట నేను వీడియో పెట్టాను, వీడియో చూడండి. పూజ వీడియో, సాటర్డే పూజ వీడియో. అదే శారీ కట్టుకొని ఉంటాను. మళ్ళీ అది వచ్చేసి నేను పూజ అయిపోయిన తర్వాత మినీ వ్లాగ్ లాగా తీసానమాట. వంట ఎలా చేయాలి ఏంటి అనేది. ఆ వీడియోకి మీరు డైట్లో ఉన్నారు కదా, డైట్ చేసేటప్పుడు తింటున్నారా అని అడుగుతున్నారు. లేదు, నేను డైట్ చేసేటప్పుడు నేను తినను. ఎందుకంటే మళ్ళీ మీకు నా వెయిట్ కూడా చూపించాలి కదా. ఈ వీడియోలో నా వెయిట్ కూడా ఉంది కదా, మళ్ళీ వీడియోలో కూడా ఇంప్రూవ్ అవుతుంటుంది చూడండి వెయిట్ కూడా. నేను ఇప్పుడు మీకు చూపించినట్టు తినేసి మళ్ళీ నేను ఇంట్లో వండి ఏం వండితే అది తినేస్తే నేను వెయిట్ అయితే పెరిగిపోతాను. మళ్ళీ అదే వెయిట్ ఉన్నా మీకు తెలిసిపోతుంది కదా, మీరు ఇన్ని చేస్తున్నారు వెయిట్ తగ్గట్లేదు అనేసి మళ్ళీ మీరు అంటారు. నా వెయిట్ తగ్గుతూ ఉంటుంది చూడండి. ఇది నేనైతే 3 డేస్ అయిందనమాట మొదలుపెట్టి డైట్. నేను డైట్ మొదలు పెట్టేటప్పుడు మీకు వీడియో అప్లోడ్ చేశాను, మీరు పెట్టమన్నారు కదా అనేసి నేను వీడియోస్ అయితే పెడుతున్నాను. నాకు వీడియోస్ చేసుకొని డైట్ ఫుడ్ వండి వీడియోస్ చేయాలంటే కొద్దిగా కష్టం అవుతుంది. కానీ మీరు ఇన్ని కామెంట్స్ వస్తున్నాయి, అడుగుతున్నారు కాబట్టి నేను పెడుతున్నాను అనమాట. చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి, అక్క డైట్ ప్లాన్ చెప్పండి పెట్టండి అంటున్నారు. మీరు వీడియోస్ అయితే చూడట్లేదేమో, వీడియోస్ చూడండి, నేను పెడుతున్నాను. మీరు కామెంట్ పెట్టిన నెక్స్ట్ డేనే నేను డైట్ ప్లాన్ అయితే చెప్పాను, ఎలా చేయాలి ఏంటి అనేది నేను వీడియోస్ పెడతానని చెప్పాను అనమాట. ఒకసారి ప్లీజ్ చెక్ చేసుకోండి. మీరు కూడా మళ్ళీ ఇన్స్టాలో కూడా కామెంట్ ఎక్కువగా చేయకండి, ఎందుకంటే నాకు ఇన్స్టాలో ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క కామెంట్ చూడలేను. యూట్యూబ్కి వచ్చి నేను చూస్తే యూట్యూబ్లో చాలా చక్కగా నేను కామెంట్ అయితే పెట్టేస్తాను. ఎందుకంటే ఇన్స్టాలో చాలా కామెంట్స్ వస్తాయి కాబట్టి, చాలా మెసేజెస్ వస్తున్నాయి కాబట్టి నేనైతే పెట్టలేకపోతున్నాను ఇన్స్టాలో. యూట్యూబ్లో చూడండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చానమాట. మీరు కూడా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే రిప్లై ఇస్తున్నాను. మీరు కూడా ఎవరైనా డౌట్ ఏదైనా ఉంటే రిప్లై ఇస్తాను, మీరు చెయ్యండి. ఇప్పుడు వచ్చేసి 3:30 అవుతుందనమాట. ఈరోజు ఏమో నాకు లెమన్ టీ తాగాలనిపించింది అనమాట. రోజుకి ఒకటి చేసుకుంటే మనకు బోర్ అనిపించదు. ఇంక లెమన్ టీ అయితే చేసుకున్నాను. మనం కొన్ని వాటర్ వేసుకొని దాంట్లో టీ పొడి, మనం ఏ టీ పొడి వాడితే ఆ టీ పొడి అయితే వేసుకోవాలన్నమాట. వేసుకొని టీ అయితే పెట్టుకున్నాను. టీ అంటే డికేషన్ పెట్టుకొని నిమ్మకాయ తేనె కలుపుకొని తాగేసాను. స్నాక్స్ కూడా పెడుతున్నాను. స్నాక్స్ వచ్చేసి నేను తినలేదండి. స్నాక్స్ ఈరోజు వచ్చేసి నాకు మధ్యాహ్నం మీలే ఫుల్ అయిపోయింది. అందుకనే స్నాక్స్ మీకు ఏదైనా కావాలి అంటే తినండి, నేను చాలా చెప్తాను. మ్యారీగోల్డ్ బిస్కెట్స్ 2-3 తీసుకోవచ్చు. ఇందులో కనిపిస్తున్నాయి కదా, క్యారెట్, ఆనియన్, బఠానీ, ఇవన్నీ క్యారెట్ బఠానీ ఉడికించేసి అందులో కొద్ది పెప్పరు, ఆనియన్ వేసుకొని, ఇది టమాటా వేసుకొని సలాడ్ లాగా తీసుకోవచ్చు. లేదంటే మూందాల్లో ఆనియన్, టమాటా, పెప్పరు, సాల్ట్ వేసుకొని తీసుకోవచ్చు. లేదు అంటే ఒక యాపిల్ ముక్క తీసుకోవచ్చు, ఒక జామకాయలో హాఫ్ తీసుకోవచ్చు అనమాట. ఇలా ఏదైనా తీసుకోండి. నేను ఏం తీసుకోలేదు కాబట్టి మీకు చూపించలేదనమాట. అరే చూపించుంటే బాగుండేది అనుకున్నాను. అప్పుడు నేను పాతది ఫోటో ఉంటే అది తీసుకున్నాను అనమాట. తీసుకొని మీకు చూపిస్తున్నాను. నేను ఇప్పుడు నా స్నాక్స్ అయితే అయిపోయింది కదా, ఈవినింగ్ ఏం చేయాలనేది చూపిస్తాను. ఈవినింగ్ డిన్నర్కి వచ్చేసి నేను 6-6:30 కల్లా తినేస్తాను కాబట్టి ఇంకా 6 కల్లా రెడీ చేసుకోవాలి డిన్నర్ కాబట్టి ఏం చేయాలనేసి ఈరోజు వచ్చేసి
వచ్చేసి దోశ చేసుకుంటున్నాను. ఇంకా నిన్న కొబ్బరి పల్లి చట్నీ చేశాను కదా, ఈరోజు టమాటా పల్లి చట్నీ చేస్తున్నాను. ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే కళాయి పెట్టుకొని ఒక్క పచ్చిమిరపకాయ, గుప్పెడు పల్లీలు వేసుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోండి. టమాటా వేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆ పల్లీలు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని కరివేపాకు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టి కొద్దిగా వేగనివ్వండి. వేగిన తర్వాత కొన్ని పుట్నాలు, ఒక స్పూన్ పుట్నాలు వేసుకొని 4 వైపులు కలిపేసి ఒక పక్కన దించేసేయండి. దోశ బ్యాటర్ చూపిస్తున్నాను. దోశ బ్యాటర్కి ఈసారి పప్పు నానబెట్టేటప్పుడు నేను వీడియో చేసి పెడతాను. ఈసారికి అయితే నేను ఇలా చూపిస్తున్నాను కదా, ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు బ్రౌన్ రైస్ అయితే వేసుకొని మనం దోశ పిండి రుబ్బుకొని కొద్దిగా ఒక 4-5 గంటలు బయట ఉంచిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 2-3 రోజులకు వస్తుందన్నమాట. అయితే దోశ అయితే ఇలా ఆయిల్ లేకుండా దోశ వేసుకోండి. ఎందుకంటే మనం చట్నీలో ఆయిల్ యూజ్ చేసాం కాబట్టి దోశకి ఇంకా ఎక్కకపోతే తప్పనిసరి ఇంకా కొద్దిగా ఆయిల్ వేయండి. లేదంటే ఆనియన్ ఉంటుంది కదా, ఆనియన్ దాంతో ఇలా రాసి దోశ పెనంకి రాసి దోశ అయితే వేసుకోండి. దోశ అయితే వేసేసాను. ఒక దోశనే తీసుకోవాలి. నైట్ పూట వచ్చేసి ఒక దోశ తీసుకున్న తర్వాత వచ్చేసి దోశ వేసేసాను కదా, ఇప్పుడు వచ్చేసి పన్నీర్ ముక్కలు వచ్చేసి ఇలా సన్నగా కట్ చేసుకొని పెప్పర్ సాల్ట్ వేసుకొని ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి 2 వైపులు. ఈలోపు దోశ పన్నీరు ఫ్రై అయిపోయిన తర్వాత నేను చట్నీ కూడా చల్లగా అయిపోయింది అనమాట. పల్లి టమాటా చల్లగా అయిన తర్వాత మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత దీనికి పోపు ఏమి అవసరం లేదనమాట, అలానే తినేవచ్చు. పన్నీర్ కూడా బాగా 2 వైపులు ఫ్రై అయిపోయాయి కదా, తర్వాత దోశ ప్లేట్లో వేసుకొని పన్నీర్ కూడా వేసుకొని చట్నీ అయితే వేసుకుంటున్నాను. చట్నీ చూసారు కదా, మీకు ఇంకా పలస కావాలంటే కొన్ని వాటర్ అయితే వేసుకోండి, అలానైతే బాగుంటుంది. కీరా ఒక కీరా అయితే ఇలా కట్ చేసుకున్నాను. ఈరోజు వచ్చేసి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా కట్ చేసుకోవాలనిపిస్తుంది అనమాట. ఇలా కట్ చేసుకొని కీరా కూడా ఫస్ట్ కీరా తినాలి, తర్వాత దోశ పన్నీర్ నంచుకొని తినాలన్నమాట. నేను మీకు చూపించాలి కాబట్టి ఫస్ట్ కీరా తిన్నట్టు, కొద్దిగా దోశ తిన్నట్టు, పన్నీర్ తిన్నట్టు అయితే చూపిస్తున్నాను. చట్నీ విషయానికి వస్తే చాలా బాగా కుదిరింది చట్నీ. మీరు కూడా ట్రై చేయండి. బాగా వచ్చినట్టయితే చాలా బాగుందనేసి కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తున్నారు, ఇన్స్టాలో చేయకండి, యూట్యూబ్లో చేయండి. ఇన్స్టాలో చేస్తే చాలా కామెంట్స్ వస్తున్నాయి కదా, ఆ కామెంట్స్కి అన్నీ రిప్లై ఇవ్వాలంటే అవ్వట్లేదు. యూట్యూబ్లో చేస్తే మాత్రం నేను తప్పకుండా మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో ఈరోజు దోశ చట్నీ, ఈవినింగ్ వచ్చేసి నైట్ డిన్నర్లోకి వచ్చేసి ఇంకా దోశ పల్లి చట్నీ అనమాట. ఇంక ఇది వచ్చేసి నేను సండే రోజు అప్లోడ్ చేస్తాను. సండే రోజు మాత్రం మీకు పన్నీరు, మీరు నాన్ వెజ్ తినేటట్టు అయితే, సాటర్డే కదండి నేను నాన్ వెజ్ తిన్నాను కాబట్టి పన్నీర్ తీసుకున్నాను, లేదంటే ఎగ్ వైట్స్ అయితే తీసుకుంటాను, ఉడకబెట్టేసి వైట్స్ అయితే తీసుకుంటాను, ఒక 2 గుడ్లు అయితే. మీరు నాన్ వెజ్ తినేటట్టు అయితే ఫిష్ కానీ ఎగ్ కానీ తీసుకోండి. డైలీ ఎగ్స్ తీసుకుంటే చాలా మంచిదే, ప్రోటీనే. పిల్లలు ఉండే దగ్గర అయితే ఒక 4 పన్నీర్ ముక్కలు అయితే ఎక్కువే ఫ్రై చేసుకోండి. ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి, మనం తినేటప్పుడు వస్తారు, మనం తినేదే కొద్దిగా కాబట్టి ఇంకొక 4 ముక్కలు తినేటట్టు అయితే ఎక్స్ట్రా ఫ్రై చేసుకోండి. ఈరోజు చూసారు కదా, చక్కగా అయితే సెకండ్ డే డైట్ అయితే పూర్తయిపోయిందనమాట. ఇది నేను రేపు అప్లోడ్ చేస్తాను. దీన్ని చూసి 2 డేస్ ఫాలో అవ్వండి మీరు. నేను ఒకరోజు ఇచ్చే డైట్ మీరు 2 రోజులు ఫాలో అవ్వండి. సో అందరికీ క్లారిటీ అయితే ఇచ్చాను కదా. ప్రతి ఒక్కరు ఏదైనా కామెంట్ చేయాలంటే యూట్యూబ్కి వచ్చి కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అందరికీ ఇస్తున్నాను, యూట్యూబ్లో చేసేట వాళ్ళందరికీ ఇస్తున్నాను. మీరు వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తే నేను ఇంకా వీడియోలు పెట్టాలని అనిపిస్తుంది అనమాట. సో గుర్తుంచుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.